నేడు నో టొబాకో డే సందర్భంగా ఏఎస్ రాజు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం విశేష స్పందన పొందింది. ఈ శిబిరంలో బసవతారకం హాస్పిటల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రావణి కుమార్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ సాయి మనోజ్, సాయిబాబా తదితరులు పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శేర్లింగపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని సందర్శించారు. జన స్వస్థమే లక్ష్యంగా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రాజు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నరసింహనాయుడు, పిఎస్ రాజు, నరసింహారెడ్డి, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరై శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. Particularly going to the head is most of the time younger generations ki tumor of the brain ani ostundannamata. కానీ ట్యూమర్ ఆఫ్ ద బ్రెయిన్ ఫిట్స్ చిన్న పిల్లలకి ఫిట్స్ ఏమైనా వచ్చినా ఆర్ ట్యూమర్ ఏమైనా వచ్చినా మనము టెస్ట్లు చేసుకొని దానికి మనము ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు ఫ్రమ్ బ్రెయిన్లో. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మెటాస్టేసిస్, అంటే క్యాన్సర్ మన బాడీలో స్ప్రెడ్ అయినా బ్రెయిన్లో మెటాస్టేసిస్ వచ్చినా వాళ్ళకు ఫిట్స్ రావచ్చు. సో దట్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒకటే చెప్పింది రిక్వెస్ట్ ఏంటంటే చిన్న ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దీస్ డేస్, ఎందుకంటే రేపు ఏమవుతుంది మనకు చెప్పాలంటే చాలా కష్టం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్లో వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈఎన్టీ. ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ ఈరోజు నో టొబాకో డే కదా. సో పాన్ చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పాన్ చూయింగ్ చేయవద్దు, టొబాకో చేయవద్దు, సిగరెట్ స్మోకింగ్స్ పర్టికులర్లీ అనమాట. అండ్ దెన్ కొందరికి అలవాటు ఉందన్నమాట, దే టేక్ దిస్ టొబాకో ఇన్ ద నేసల్ ఫార్మ్స్ ఆల్సో. ఆ స్నీజెస్ రావాలనేసి అది కూడా ప్లీజ్ అవాయిడ్ ఇట్ బికాస్ దిస్ టొబాకో ఇట్ కంటైన్స్ కెమికల్, డ్రెడ్ఫుల్ కెమికల్ విచ్ విల్ కాజ్ ద ఓరల్ క్యాన్సర్స్. మనకు నిజంగా చెప్పాలంటే టొబాకో చూస్ చేసిన వాళ్లకు ఆ పాన్ జర్దా అండ్ వాట్ నాట్ లేదు, అందులో క్లియర్లీ ఒక డ్రెడ్ఫుల్ పిక్చర్ ఇస్తారు చూడండి. ఒక చిన్న మాస్క్ ఇచ్చేసి క్యాన్సర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తున్నారు. అది చూసినా కూడా అవర్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అది చూసినాక గవర్నమెంట్కి రెవెన్యూ కావాలా, మనం ఇస్తాం లేదు, దానికి ప్రాబ్లం లేదు, కానీ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ ఆల్సో. సో ఓరల్ క్యాన్సర్స్ ఆర్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ దట్ వే. టంగ్ క్యాన్సర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద టూత్ చేసినప్పుడు కూడా కొన్ని మనకు డయాగ్నోసిస్ వస్తున్నాయి అనమాట. సో ప్లీజ్ ఎనీ సిమ్టమ్ ఉన్నా, ఎనీ బ్లీడింగ్ ఉన్నా, బ్లడ్ వామిటింగ్స్ ఏమైనా ఉన్నా ఆర్ రెక్టల్ బ్లీడింగ్ ఏమైనా ఉన్నా ప్లీజ్ అప్రోచ్ ద డాక్టర్స్. దెన్ నెక్స్ట్ కమ్ ఈసోఫేగస్ అండ్ థైరాయిడ్ క్యాన్సర్స్. థైరాయిడ్ క్యాన్సర్స్ ఆల్సో ఐఎమ్ లుకింగ్ అనమాట. నా ప్రాక్టీస్లో నేను మా హాస్పిటల్లో చూసింది ఏంటంటే యంగ్ గర్ల్స్ ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ థైరాయిడ్. సో థైరాయిడ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా, ఎనీ స్వెల్లింగ్, ఎనీ డిస్వేజియా అంటే మింగటం ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా మనము ఇమీడియట్లీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే మళ్ళీ వీ కెన్ కట్ షార్ట్. Next coming after the esophagus is stomach cancers. Stomach cancers is again it is caused by the simple like ulcers వస్తుంది, హెలికోబాక్టర్ బ్యాసిలై అని వస్తుంది అనమాట. సో దాంతోటి కూడా అల్సర్స్ ఏమైనా ఉందా, ఇండైజెషన్స్ ఏమైనా ఉన్నా ప్లీజ్ అప్రోచ్ ద డాక్టర్స్. అనదర్ ఇంపార్టెంట్ క్యాన్సర్స్ ఈ మధ్య చూస్తున్నాను ఏంటంటే గాల్ బ్లాడర్స్ క్యాన్సర్స్ అండ్ ప్యాన్క్రియాస్ క్యాన్సర్స్. ప్యాన్క్రియాస్ క్యాన్సర్స్ యూజువలీ మనకు నా ప్రాక్టీస్లో చూసింది, సార్ కెన్ టెల్ డెఫినెట్లీ అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు మనకు సింటమ్స్ ఉండదు. సో పీపుల్ ఆర్ కమింగ్ కదా ఈ ప్యాన్క్రియాస్ అండ్ క్యాన్సర్, ప్యాన్క్రియాస్ అండ్ గాల్ బ్లాడర్ పెట్టుకొని వాళ్ళు ఆల్మోస్ట్ సింటమ్స్ అప్ అయ్యే వరకు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ దాటుతుంది. అందుకొరకే నేను మళ్ళీ చెప్పింది ఏంటంటే స్ట్రెస్ పాయింట్ ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయించుకుంటే టాప్ టు టో వరకు మనం ఇన్వెస్టిగేషన్ చేసుకున్న, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నా ఆ జంక్షన్లోనే మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అగైన్. దెన్ లేడీస్కి చెప్పానా ఓవరీన్ క్యాన్సర్ సర్వీస్. దెన్ యూరాలజీలో క్యాన్సర్ కిడ్నీ, క్యాన్సర్ యూరినరీ బ్లాడర్స్, దట్ ఈస్ ఆల్సో అగైన్ కామన్. మేల్స్కి పర్టికులర్లీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ పిఎస్సి అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకోవాలా. మళ్ళీ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఏమైనా ఉందా, బ్లాడర్ ఏమైనా ఉందా, ఆర్ పాసింగ్ బ్లడ్ ఇన్ ద యూరిన్, ఆ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకుంటే క్యాన్సర్ బ్లాడర్ అండ్ క్యాన్సర్ ప్రాస్టేట్ కూడా మనకు అట్ దట్ జంక్చర్ కట్ ఆఫ్ చేయవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కమ్, ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ అవేర్నెస్. ఎనీ స్లైటెస్ట్ సిమ్టమ్స్ డోంట్ నెగ్లెక్ట్, ప్లీజ్ కమ్ అండ్ అప్రోచ్ ద డాక్టర్, గెట్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బసవతారకం యాజమాన్యానికి ఈరోజు నో టొబాకో డే, వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఏఎస్ రాజు నగర్ కమ్యూనిటీ హాల్లో బసవతారకం వారి బృందంచే స్క్రీనింగ్ టెస్ట్ అండ్
క్యాన్సర్ సంబంధించిన అన్నీ చేయడం జరుగుతున్నది. దీనికి డాక్టర్ శ్రావణ్ కుమారి గారు గైనకాలజిస్ట్ అండ్ ప్రభాకర్ గారు రేడియాలజిస్ట్ అండ్ సాయి మనోజ్ గారు రేడియాలజీ ఆంకాలజిస్ట్ అండ్ సాయిబాబా గారు వారి మన బస్వతారకం తరఫున ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో వారు. కాబట్టి ఈ వరల్డ్ నో టొబాకో డే 31st మే రోజు మా ఏఎస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చిన సందర్భంగా ముఖ్యంగా బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వారికి మరియు ఇక్కడికి విచ్చేసిన సిబ్బందికి మా కాలనీ అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చి చెక్ చేసుకునే వాళ్ళందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని గురించి ఒకసారి డాక్టర్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.